రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ వామపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఉమ్మడిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని నిర్ణయించాయి. ఏపీ కాంగ్రెస్ తో కలిసి వామపక్ష పార్టీలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. మొన్నటి వరకు వామపక్ష పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన విషయం తెలిసిందే. అమరావతి రైతుల ఉద్యమంలో చంద్రబాబు చేసిన పోరాటానికి మద్దతు పలికాయి. సిపిఐ, సిపిఎం సహా ఇతర వామపక్ష పార్టీలు టీడీపీ నేతలతో కలిసి రోడ్డెక్కాయి, ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో చంద్రబాబు మాత్రం భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే జనసేన సహకారాన్ని తీసుకుంటున్నారు. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని కూడా చేర్చడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సర్వశక్తులా ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిందంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా బీజేపీ నేతలు ఎవరూ దీన్ని ప్రకటించట్లేదు. ఈ రెండు పరిణామాలతో వామపక్ష పార్టీలు టీడీపీకి దూరం కావాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడని, అమరావతి ఉద్యమంలో అండగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తమకు ఆయన గుణపాఠం చెప్పారనే అభిప్రాయం వామపక్ష నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిలో వాళ్ళు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ఇది వరకే కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలతో చర్చలు జరిపారు. అవి ఒక కొలిక్కి వచ్చాయి. వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని షర్మిల స్వయంగా వెల్లడించారు. సిపిఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జల్లి విల్సన్ తదితరులు విజయవాడ ఆంధ్రరత్న భవన్లో షర్మిలని కలిశారు. పొత్తులు, సీట్ల పంపకాలపై చర్చించారు. దీనిపై వారి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన అనంతపురంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్వహించబోయే బహిరంగ సభకు వామపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కొండ లాంటి పార్టీని ఎదుర్కోవడానికి కలిసి పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా ఇచ్చిన హామీని రామభక్తులమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు తుంగలోకి తొక్కారని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, బీజేపీలకు బానిసలని అభివర్ణించారు. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ తొత్తులుగా మారాయని, రాష్ట్ర హక్కులు పణంగా పెట్టాయని మండిపడ్డారు. రాష్ట్ర హక్కుల ప్రయోజనాల కోసం పోరాడేది తామేనని షర్మిల చెప్పారు. తమ రాజకీయ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామని కూడా ప్రకటించారు. కలిసి పోరాడే అంశాలపై చర్చించామని, ఉమ్మడిగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు. సీట్ల పంపకాలపై త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు.